హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ మబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు కూడా నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దాం అనుకున్నా. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రై ప్లస్ పచ్చిపులుసు చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో కర్రీ వచ్చేసి చాలా వరకు కూడా ఆనియన్స్ కటింగ్ కానీ ఏదైనా వెజిటేబుల్ కటింగ్ అంటే చాపింగ్ బోర్డ్ యూజ్ చేస్తారు లేదా కట్టర్ యూజ్ చేస్తారు. కానీ నాకైతే చాక్తోనే డైరెక్ట్గా నేను ఏదైతే మనం కడాయి వండాలనుకుంటున్నాము కర్రీ ఇంకా దాంట్లోనే కట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు నేను చూపించాను ఆనియన్స్ స్లిప్ అయ్యి అలా ఆయిల్లో పడిపోయింది అనమాట. అలాంటి కొన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ తప్పదు, ఇంకా కర్రీ తొందరగా అవ్వాలి అంటే ఇలాంటి కొన్ని కొన్ని పనులు మనం ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పొయ్యి మీద వేసేసా. ఈరోజు మీ ఇంట్లో కర్రీ అంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బయట ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. అయితే నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఈ ఎండల వల్ల నార్మల్గా రైనీ సీజన్, వింటర్ సీజన్ అంటే మాకు బాల్కనీ అంటే ముందున్న ప్లేస్ ఉంటుంది కదా బట్టలు ఎండడానికి, అక్కడ అస్సలు ఎండ రాదనమాట. బట్టలు అయితే ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఎండాల్సిందే. ఒకసారి ఉతికిన బట్టలు ఎండేసానంటే 2 రోజుల తర్వాత తీస్తాను అనమాట. ఆ 2 రోజులు బట్టలు తీసేలోపు మళ్ళీ ఇంక 2 డేస్ బట్టలు కూడా ఇంకా జమ అవుతూనే ఉంటాయి. అలా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత అది కూడా మెయిన్గా గత ఒక 10 డేస్ నుంచి బట్టలు మార్నింగ్ వేస్తే ఈవినింగ్ లో ఎండిపోతున్నాయి. మీకు ఈ రోజు మార్నింగ్ బాగా విపరీతమైన వేడిగా ఏదో వచ్చిందా? అసలు ఇప్పుడు టైం వచ్చేసి 9 ఏమవుతుంది అనుకుంటా. బయట గాలి అయితే బాగా అంటే చాలా వస్తుంది, కానీ వేడి గాలి వస్తుంది. ఎండే ఉంది, వేడి గాలి కూడా బాగా వస్తుంది అనమాట. ఈరోజు ఎందుకో అంత అనిపించింది. కానీ కిచెన్ లో మాత్రం అసలు ఎలా ఉందంటే ఒక వేడి సెగ, అంటే మనం కట్టెలపై ముందు కూర్చుంటే ఎలా అయితే సెగ వస్తుంది వేడి, అలా ఉందన్నమాట కిచెన్ అంతా కూడా. ప్లస్ నాకు ఇంకేంటంటే ఎగ్జిట్ ఫ్యాన్ లేదు, దాంతో వండిన కర్రీ అది ఆ మంట ప్లస్ ఆ సెగ, ఇంకా అటువైపు డోర్ ఒక్కటే ఉంది, అటువైపు కూడా ప్లస్ వాల్ ఒకటి ఉండేసరికి బయట గాలి లోపలికి రావట్లేదు, లోపల గాలి బయటికి వెళ్ళే అంత లేదనమాట. మరి ఒక 10 డేస్ నుంచి చెప్పాగా అసలు బాగా ఎండలు అయితే చాలా అంటే చాలా విపరీతంగా ఉంటున్నాయి. ఇంట్లో ఉండే నేనే ఇలా ఫీల్ అవుతున్నానంటే పాపం బయటికి వెళ్ళి పని చేసి కూలి పనులు చేసే వాళ్ళకి ప్లస్ పొలం పనులు చేసే వాళ్ళకి అసలు నిజంగా వాళ్ళు ఎలా ఉంటున్నారో ఎలా తట్టుకుంటున్నారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మా వారు మార్నింగ్ 6 అలా వెళ్తే ఆఫ్టర్నూన్ ఇంతకు ముందు అయితే 1 లోపు రిటర్న్ వచ్చేవాళ్ళు, లేదంటే 11 లోపు రిటర్న్ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఎండకు తట్టుకోలేక కూడా రిటర్న్ రాలేక ఆ వేడి గాలులకి ఇంకా 2-3 అట్లా అవుతుంది అనమాట. ఇంకా ఆ టైం దాకా వెయిట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది పాపం. నిజంగా ఇంటికి వచ్చే సాయంకల్లా బాగా నీరసం అయిపోతున్నారు. ఇంకా అతను చూస్తేనే అలా ఉందంటే బయట ఇంకా కొంచెం ఏజ్డ్ ఉన్న పీపుల్ వాళ్ళకి ఎట్లుంటుందో అని నిజంగా ఒక్కోసారి తలుచుకుంటే వామ్మో ఏంటి ఎండలా అనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా మజ్జిగ తాగడం కానీ లేదా మన బాడీని అసలు డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కానీ ఎక్కువగా తీసుకుంటే మంచిది. నేనైతే వాటర్ డే మొత్తంలో ఒక 6 లీటర్ల వాటర్ అయినా తెలియకుండానే తాగేస్తున్నా. ఎందుకో తెలియదు, ఎంత తాగుతున్నా తాగబుద్ధి అవుతుంది. ప్లస్ అంటే లోపల దప్పిక అనేది తీరట్లేదు అనమాట. ప్లస్ అలాగే నేను ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగను, నాకు పడదు అనమాట. తాగిన వెంటనే జలుబు చేస్తుంది. నిన్న ఏం జరిగిందంటే ఆఫ్టర్నూన్ టైం నిద్రపోయి లేచాం. నిద్రపోయి లేవగానే ఎలా గొంతు అయితే ఎండిపోయింది, ఇంకా లిప్స్ కూడా అసలు అతక్కపోయి ఇంకా రావట్లేదు, అంతగా దాహం వేస్తుంది. ఇంకా వాటర్ అవుతున్నాయని చెప్పేసి నేను కూల్ వాటర్ తాదామని ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ వాటర్ ఒక 5 మినిట్సే ఉంచా. డీప్ ఫ్రిడ్జ్ లో కూడా నార్మల్ ఫ్రిడ్జ్ లోనే ఒక 5 మినిట్సే ఉంచా అనమాట. ఎందుకంటే ఎక్కువ కూల్ వాటర్ తాగితే నాకు పడదని తెలిసి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచా అంతే. ఇంకా నిన్నటి నుంచి నా గొంతే మారిపోయింది. ప్లస్ మాట్లాడుతుంటే కూడా బ్రీతింగ్ అంతగా రావట్లేదు అనమాట. అంటే ఎక్కువసేపు మాట్లాడానా ఇంకా బ్రీతింగ్ అందట్లేదు అనమాట. అట్లా అంటే ఒక్కోసారి అట్లా అయిపోతుంది. ఇంకా అందుకే నేను కూల్ సెక్షన్ వైపు అసలు వెళ్ళను. తెలిసి కూడా తప్పు చేసుకొని మనకి మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అంటే ఇదే అనమాట. నేనే ఎగ్జాంపుల్. నాకు తెలిసి నాకు కూల్ సెక్షన్ పడదని, అయినా కూడా ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైనా నాకు అసలు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే అసలు ఇంకా వింటర్ సీజన్ రైనీ సీజన్ అసలు దాని జోలికి కూడా పోను. తినకపోయినా పర్లేదు, కానీ నాకు హెల్త్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎప్పుడైనా తినాలనిపిస్తే అది కూడా సమ్మర్ సీజన్, అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో ఎండ ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు మాత్రమే తింటా అనమాట. నాలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి అంతే, తప్పదు. ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై ఒక సైడ్ అవుతుంది, ప్లస్ పచ్చి పులుసు కూడా అవుతుంది. పచ్చి పులుసుకి నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్య ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో ఒక్కొక్కటి ఐటెం అందులో వేసే లోపు ఇటువైపు స్టీల్ గిన్నె కదా, సో ఈ లోపు
అడుగంటేస్తుంది అనమాట. అంటే ఆయిల్ తొందరగా హీట్ అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఐటమ్స్ అన్ని ముందే వేసేసి తర్వాత స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఇలా చేయడం వల్ల నాకేంటంటే ఫస్ట్ టైం సేవ్ అవుతుంది. ఇంకా ఈ మధ్య ప్లస్ చెప్పాను కదా, కొంచెం సమ్మర్ సీజన్ వాళ్ళకి అంటే కొంచెం హాలిడేస్ ఉండడంతో నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది. వంట చేసిన తర్వాత కాసేపు రెస్ట్ కూర్చోవడం, లేదా తర్వాత బాత్ చేసిన తర్వాత కూర్చోవడం, అన్నం తిన్న తర్వాత కూర్చోవడం, లేదా వేరే ఇంకేమైనా పని చేసిన తర్వాత కూర్చోవడం, ఇలా టైం దొరుకుతుంది కాబట్టి క్లీనింగ్ వైపు కూడా నేను ఎక్కువగా టైం కేటాయించగలుగుతున్నా. ఇంత ముందైతే వంట చేసామా, అక్కడ పెట్టేసామా, రెడీ అయ్యామా, బబ్బులను స్కూల్లో డ్రాప్ చేసామా, ఇంకా వేరే పనులు చూసుకున్నామా అన్నట్టు ఉండేది. ఎందుకంటే హడావుడి ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వంట ఒక సైడ్ అవుతూనే ఉంటుంది, ఇంకో సైడ్ పొయ్యి పొయ్యి వెనకున్న ఆయిల్ అవి పడతాయి కదా చినుకులు లాంటి, అలాంటివన్నీ క్లీన్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంటే నాకు కూడా ఎప్పుడు కిచెన్ క్లీన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా కిచెన్ లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా నాకు కూడా మనసుకి ప్రశాంతంగా ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ గలీజ్ లేకుండా ఉంటుంది. బాగుంది, ఇట్లా నాకు నచ్చింది. సో ఇంకా ఇక్కడ ఎగ్ కర్రీ ప్లస్ పచ్చి పులుసు రెండు కూడా అయిపోయినాయి అనమాట. ప్రతిసారి కూడా నేను పచ్చిమిర్చి తోటి పచ్చి పులుసు చేస్తా, కానీ ఈసారి ఎండుమిర్చితో చేశాను అనమాట. ఎండుమిర్చి కొంచెం కారంగా ఉంది, పచ్చి పులుసు కూడా పుల్లగా కారంగా అలా ఉంటే బాగుంటుందని ఎగ్ ఫ్రై ప్లస్ పచ్చి పులుసు అయితే చేసేసా. ఇంకా అక్కడ పొయ్యి మీద వంట సెక్షన్ అంతా అయిపోగానే గిన్నెలన్నీ కూడా ఇటువైపు షిఫ్ట్ చేసేసా. ఇంకా పొయ్యి అంతా కూడా క్లీన్ గా నీట్ గా ఉంటుంది. ఏమన్నా డర్టీ పార్ట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే కూర ఏమన్నా మరకలు పడ్డా కూడా మంచి క్లీన్ చేసేసుకొని, ఏమైనా గిన్నెలు ఉన్నా కూడా వెంటనే తోమేసుకుంటున్నా. నీట్ గా ఉంది. నాకు ఈ సమ్మర్ సీజన్ ఎందుకు మంచిగా అనిపిస్తుంది. 2 years బ్యాక్ నేను ఈ అంట్ల స్టాండ్ ని అమెజాన్ లో తీసుకున్నా. అప్పుడు నాకు 200 పడింది, 250 200 అలా ఉందనుకుంటా. ఇది నిజంగా చాలా అంటే చాలా వర్తీ అవుతుంది. కాకపోతే ప్లాస్టిక్ ఇది. ఒక్క గిన్నె ఏది పెట్టినా కూడా మొత్తం అంతా స్పేసెస్ ఎక్కువ ఉండి మనకి బేస్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా హోల్స్ లాగా ఉంటుంది. ఏ ఒక్క గిన్నెలో గానీ గ్లాసులలో గానీ వాటర్ అయితే అస్సలు స్టే అవ్వదు అనమాట. వంట సెక్షన్ అంతా అయిపోయింది. ఇంకా కిచెన్ తో నాకు పని లేదు. సో మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఒక 1/2 లీటర్ అంత వాటర్ తాగుతున్నా. వంట అయిపోయేలోపు కనీసం ఎంతలా కాదన్నా ఒక 1.5 లీటర్ అయితే నాకు వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే తాగాలి, కంప్లీట్ చేయాలి అని కాదు కానీ అలా దాహం అవుతుంది. అంత వేడి ఉందనమాట కిచెన్ లో. నా టీ షర్ట్ చూసారుగా ఎలా తడిచిపోయిందో చెమట్లకి. ఇంక ఈ చెమటలతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే ఎంత హ్యాపీగా ఉంటదంటే నిజంగా. అందుకే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అన్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నా. ఒక్కోసారి బద్ధకంతో, అంటే ఎలాగో హాలిడేస్ కదా, స్కూల్ లేదు కదా అని బద్ధకంతో ఇంకాసేపు ఎక్కువ నిద్రపోతున్నా అనమాట. అలా నాకు నేను వంట అయ్యి స్నానం చేసే లోపు నాకు 11 o'clock అలా అవుతుంది. నేను లేవడమే 9:30 9:40 అలా లేస్తున్నా అనమాట, నిద్ర లేస్తున్నా. అదే స్కూల్ ఉంటే మాత్రం 5:30కే లేవాలి. అది ఏ సీజన్ అయినా, ఎంత చలి పెట్టినా, ఏమైనా కూడా మనం 5:30కే లేవాలి, ఇంట్లో పని అంతా చేసుకోవాలి, అట్లుంటది. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అసలు ఇంకా బెడ్ గాని ఇంకా ఏ సెక్షన్ ని టచ్ చేయను అనమాట. టచ్ చేయకుండా డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా మొక్కి, ఆ రోజు బుధవారం గురువారం శుక్రవారం ఎట్లా అయి ఉంటే ఖచ్చితంగా నేను పూజ అయితే చేస్తాను అనమాట. చేసిన తర్వాతనే వెళ్ళి జడ వేసుకోవడం కానీ, ఇంకేమైనా క్రీమ్స్ అప్లై చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటా. చెప్పాను కదా, కొంచెం కూల్ వాటర్ తాగడంతో అసలు నాకు స్పీడ్ గా మాట్లాడినా, కంటిన్యూస్ గా ఏదన్నా విషయం చెప్తున్నా బ్రీతింగ్ అసలు ఆపుకోలేకపోతున్నా అనమాట. అట్లయితుంది. అందుకే కొంచెం నీరసంగా అనిపించి దేవుళ్ళతో నా గోస చెప్పుకుందాం అని చెప్పి ఈ రోజు అయితే పూజ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే అంటే అసలు నేను ఈ సమ్మక్క సారక్కతల్లిని ఎందుకు అంతగా నమ్ముతాను, పూజ చేస్తాను అనేది నేను షార్ట్స్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. పార్ట్స్ వైజ్ గా అప్లోడ్ చేస్తూ వచ్చాను అనమాట. సో అసలు ఏంటంటే ఇంకా ఇక్కడ సమ్మక్క సారక్క తల్లుల పేరు మీదనే నాకు కూడా సా అనే అక్షరం కలిసేలాగా మా మమ్మీ ఇంకా నమ్ముకొని నాకు కూడా సంధ్య అని పేరు పెట్టింది అనమాట. పెట్టి ఇంకా అప్పటి నుంచి మేము సమ్మక్క సారక్క తల్లుల జాతరకు వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉన్నాం అనమాట. నాకు ఎప్పుడు కూడా అంటే ఏదైనా ఆపద వచ్చినా, లేకపోతే సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా సరే మనసులో ఎప్పుడు కూడా సమ్మక్క సారక్క తల్లులు అలా వాళ్ళ పేర్లు తలుచుకుంటూ ఉంటాను అనమాట. నాకు వాళ్ళు ఇంకేదో ఏదో విధంగానో నాకేం హెల్ప్ చేయనక్కర్లేదు. ఉన్నంతలో నాకు మనశ్శాంతిని ఇస్తే చాలా అనిపిస్తుంది. అదే కోరుకుంటా కూడా ఎప్పుడు నేను. డబ్బు ఈ రోజు ఉంటే రేపు ఉండదు. ప్లస్ మనుషులు కూడా అంతే కదా. అంటే ఈ రోజు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, లేనప్పుడు ఒకలాగా ఉంటారు. సో అలా కాకుండా మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నంతలో మనం మనశ్శాంతిగా ఉంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా పనిచేస్తే మనం ఎక్కడున్నా కూడా సంపాదించుకోగలం, హ్యాపీగా ఉండగలం. అదే మెయిన్ గోల్ నాది. అవునా కదా, మీరేమంటారో చెప్పండి. సో ఇంకా అక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇంక రెడీ అయితే అవుతుంది అనమాట. ఈ లోపు ఇంకా బబ్లు కూడా నిద్ర లేచాడు. ఇంకా వంట సెక్షన్ ఎప్పుడైనా అవుతున్నప్పుడు బబ్లుని అసలు నిద్ర లేవకుండా ఉండడానికి నేను ట్రై చేస్తా. లేదంటే నాతోనే ఉంటాడనమాట. నేను ఎంత చెమటలో ఉంటున్నా నా పక్కనే కూర్చొని నేను నీతోనే ఉంటా అది ఇది అని చెప్పి అనేసరికి పాపం వాడు కూడా అదే చెమటతో ఉంటాడు. ఇంకా ప్రస్తుతానికైతే నేను నేను అన్న మాటని, నేను చెప్పిన మాటని, నేను ఎక్కడుంటే అక్కడ అసలు గీత దాటకుండా నాతోనే ఉంటాడు ప్రస్తుతానికైతే బబ్లు. నా కొడుకు అని చెప్పడం కాదు కానీ బబ్లు నిజంగానే చాలా అంటే చాలా బుద్ధిమంతుడు, చాలా మంచోడు కూడా, చాలా తెలివైన వాడు కూడా. సో కాకి పిల్ల కాకికే ముద్దు, ఇంకా ఎక్కువగా దిష్టి పెట్టకూడదు కదా. ఇద్దరం ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా టీవీ ఆన్ చేసి ఇద్దరం అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఒకసారి బయటికి వెళ్ళి చూసేద్దాం అన్నట్టుగా డోర్ ఓపెన్ చేయగానే మెయిన్ డోర్ అయినా సరే క్లోజ్ చేస్తేనే ఇల్లంతా కూడా చల్లగా ఉంటుంది. వన్స్ ఒకసారి బయట కానీ లోపలికి రావాలని మనం డోర్ ఓపెన్ చేసామా ఇంకంతే, ఇంకా బయట ఉన్న వేడి గాలి అంతా వస్తుంది అనమాట. నిన్న ఈవినింగ్ నేను సోఫా కవర్లన్నీ కూడా వాషింగ్ మిషన్ కి వేసాను అనమాట. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ కల్లా ఎండిపోయినాయి. అంటే 1.5 డేలో, 1.5 కూడా కాదు, నేను నైట్ ఎండేస్తే ఈ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ లోపు ఇంకా ఎండిపోయినాయి కూడా. సో అంత ఫాస్ట్ గా అంత ఎండ వస్తుంది. ఎంత ఎండ వస్తే మాకు ఎండుతాయి అంటే నిజంగా, ఎందుకంటే నార్మల్ ఎండలకైతే ఎండవు అసలు బట్టలు, ఎందుకంటే అది గల్లీ లోపలికి ఉంది కదా, అసలు గాలి కాదు కదా, ఏ ఎండ కూడా రాదు. అలాంటిది హాఫ్ డే లోనే అన్ని బట్టలన్నీ ఎండుతున్నాయంటే బయట ఎంత ఎండు అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా మనం కాదు, ఎక్స్పీరియన్స్ చేసే నాకు మాత్రం బాగా తెలుస్తుంది. ఇంక ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేసేసిన ఇంకా టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది అనమాట. సో ఒక న్యాప్ అయితే తీయాల్సిందే కంపల్సరీగా, పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. అలా నిద్రపోయి లేచానో లేదో ఇంకా మా సార్ అయితే వచ్చేసారనమాట. వచ్చి బెల్లు కొట్టగానే వెంటనే మెలకు వచ్చేసింది. అంటే 1:30కి అలా పడుకున్నా, 2:30కి అలా లేచా, 1 అవర్ అలా పడుకున్నా అనమాట. సడన్ గా నిద్ర వచ్చేసరికి తలకాయ ఎంత పట్టేసినట్టు అనిపించింది. వచ్చేటప్పుడే మస్క్ మిలన్ తీసుకొని వచ్చాడు. నిద్ర లేవగానే చాలా దాహం వేస్తుంది కదా, అప్పుడు నేనైతే పర్సనల్ గా నాకు అందుకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంతైతే వాటర్ తాగుతానో, హాఫ్ బాటిల్ తాగుతానో లేకపోతే ఫుల్ గా మొత్తం తాగేస్తాను, ఎంతైతే వాటర్ తాగుతానో అంత మళ్ళీ వెంటనే చెమటకు వచ్చేస్తుంది అనమాట. అంత వేడి ఉంటుంది. బండిలో పెట్టుకొని వస్తారు కదా, అంటే డిక్కీలలో మనకి ఆ మస్క్ మిలన్ అనేది చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో నేనేమనుకున్నానంటే, అంటే మా వారు కూడా చెప్పారు, నేను అన్నం తినే లోపు ఆ జ్యూస్ అనేది చల్లగా అవుతుంది, అందుకే ఫస్ట్ దాన్ని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే నేను అన్నం తినే లోపు అది అవుతుంది కాబట్టి అన్నం తిన్న తర్వాత తాగుతా అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ నేను ఇంకా అది కడిగేసి పక్కన పెట్టి నేను జ్యూస్ చేయడానికే ప్రిపేర్ అవుతున్నా. ఫస్ట్ ఈ లోపు ఇంకా అన్నం అయితే పెట్టేసాను అనమాట. ఒక్కోసారి ఎప్పుడైనా నేను ఆర్డర్ పెట్టాను అనుకోండి ఆన్లైన్ లో, కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు ఎండకు పడిన కాయలు అంటారు కదా, అలాంటి కాయలు వస్తాయి అనమాట. అంటే బయట నుంచి చూస్తే పండు పైన షెల్ మొత్తం కూడా పండిన కాయలు ఎలా ఉంటాయో అలా ఉంటది, కానీ లోపల చూస్తే మాత్రం పచ్చిగా ఉంటాయి. నేను ఈ కాయ కూడా అలాగే ఉంటదేమో అనుకున్నా కానీ లోపల చూస్తే మాత్రం మంచిగా థిక్ ఆరెంజ్ కలర్ లో ఉంది. చాలా అంటే చాలా పండింది. టేస్ట్ ఇలా పండితే ఏంటంటే టేస్ట్ కూడా జ్యూస్ తీయగా వస్తుంది. ఇంకా మనం షుగర్ గానీ బెల్లం గానీ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. మా వారు ఇంకా ఏ జ్యూస్ చేసినా సరే ఇంట్లో పాలు ఉంటే పాలైనా పోసి జ్యూస్ లో పడతాడనమాట. కానీ ఈ రోజు ఇంట్లో పాలు లేకపోయేసరికి కొంచెం అలా ఉత్త జ్యూస్ తోనే కాంప్రమైజ్ అయ్యాడు. కానీ లేదంటే జ్యూస్ అంటే కాగబెట్టినా లేదా పచ్చి అయినా సరే పాలు ఉంటేనే బాగుంటుందని ఆయన ఫీలింగ్. తర్వాత నాకు అలవాటు చేసిన తర్వాత నాకు అంతే అనిపించింది. అంటే ఉత్త జ్యూస్ కంటే కూడా కొన్ని పాలు పోస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ మారుతుంది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బ్లూకి స్కూల్ ఉన్న రోజులు నేను మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళేదాన్ని కాబట్టి కొంచెం నాకు కూడా హెల్తీగా ఫిట్గా ఉంటే అనిపించేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం 50 డేస్ హాలిడేస్, అంటే ఇంకా నాకు 20 డేస్ దాకా మిగిలాయి కదా. సో అసలు ఇంకా వాకింగ్ కాదుగా, ఇంట్లో ఏమీ లేదు. లేటుగా లేస్తున్నా, తింటున్నా, ఇంట్లో వర్క్ చేస్తున్నా, నిద్రపోతున్నా, లేస్తున్నా, మళ్ళీ వర్క్ చేస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, ఇంతే పని అయింది. ఇంకా నాకు వచ్చిన ప్లస్ ఏంటంటే నైట్ ఇంకా తినట్లేదు. తింటే ఇంకా పొట్ట అయితే ఇట్లా వస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ బెల్లీ ఫ్యాట్ ఉందని చెప్పే నేను వాకింగ్కి వెళ్తున్నా. ఈ 2 months నుంచి వెళ్ళట్లేదు కాబట్టి మళ్ళీ నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యా అనిపిస్తుంది నాకు, అంటే తెలుస్తుంది నా బాడీకి నాకే. కానీ ఒక్కోసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటంటే ఎండలు ఇప్పుడే ఇంత విపరీతంగా ఉన్నాయంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే ఏ సీజన్కి ఆ సీజన్ అలాగే ఉంటుంది కదా, దుమ్ములు ఏర్పడుతుంది కదా. సో అలా వర్షాకాలంలో కూడా మరీ ఎక్కువ వర్షాలు ఉంటే పొద్దున్నే మళ్ళీ నాకు వాకింగ్ చేయడానికి ఇబ్బంది అయిద్దేమో అని మళ్ళీ అట్లా ఆలోచన వస్తుంది.
ఒకప్పుడు అంటే మన చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా, స్కూల్ ఎగ్గొట్టొచ్చా అని ఆలోచన వచ్చేది. అదేంటో వర్షానికి మనకి ఒక్కోసారి అనిపిస్తది, నాకు శత్రువేమో అనిపిస్తది. ఎందుకంటే కరెక్ట్‌గా మనం స్కూల్‌కి వెళ్ళే టైం ఒక నిమిషం ముందు వరకు కూడా చిన్న జల్లులా కురుస్తూనే ఉంటదనమాట. ఎప్పుడైతే ఇక మనకు కరెక్ట్ టైం అయింది, ఇంక మన స్కూల్‌కెళ్ళాలనుకున్నప్పుడు వర్షం ఆగిపోతది. ఇక మన మూడంతా చేంజ్ చేసేసుకుంటాం కదా! హమ్మయ్య! హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు స్కూల్‌కెళ్ళనక్కర్లే అని అనుకున్న టైంలో మన మమ్మీ వాళ్ళు కొంచెం వర్షం తగ్గగానే ఇక పంపిస్తూనే ఉంటారు. అప్పుడు వర్షాన్ని చూస్తే నాకు భలే కోపం వచ్చేది. కానీ ఏం చేస్తాం, దాని పని అది చేస్తుంది, మన పని మనం చేయాలి తప్పదింకా. సో, అలానే ఇప్పుడు కూడా బబ్లు స్కూల్ టైం అయ్యే వరకు కూడా వర్షం వస్తూనే ఉంటుంది. స్కూల్ టైం అయిపోయిన తర్వాత అంటే నార్మల్‌గా ఆ టైం వరకు వర్షం రాదు కదా! సో, అప్పుడు నేను వాకింగ్‌కెళ్ళినా సరే అక్కడ బురద బురదగా ఉంటదేమో. మళ్ళీ ఇంకా నాకు అసలే 50 డేస్ గ్యాప్ వచ్చింది. వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ గ్యాప్ వస్తదేమో అని అంటే వాకింగ్‌కి అలా అనిపిస్తుందనమాట. వామ్మో! ఇంకెంత గెయిన్ అవుతానో అనిపిస్తుంది నాకు ఈసారి. సో, ఇంకా ఇక్కడ జ్యూస్ అయితే చేసేసా. ఇంకా మా వారికి ఈ గ్లాస్‌లో ఈ గ్లాస్ నేను డీమార్ట్‌లో తీసుకున్నా. అప్పుడు అనిపించింది. ఇప్పటికి నేను ఇంకా రిగ్రెట్ అవుతున్నా ఏంటంటే, ఇలాంటి గ్లాస్ ఇంకొకటి తీసుకున్నా అయిపోయేదేమో అప్పుడే అనిపించిందనమాట. రీసెంట్‌గా నేను డీమార్ట్‌కి వెళ్ళా కదా! సో, అక్కడ ఇలాంటి గ్లాస్ కోసం అని చూస్తే అసలు లేదనమాట. ఈ మోడల్ అయిపోయినాయంట. నెక్స్ట్ వేరే మోడల్ వచ్చాయి గానీ అది ఒక్క గ్లాస్ వచ్చేసి ₹109 ఉంది. ఇదైతే నాకు ₹60కే వచ్చింది. అప్పుడు అనిపించింది, ఏదైనా ఒక వస్తువు ఒకసారే అంటే తక్కువ రేట్‌లో మనకు దొరికినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అనవసరంగా లిమిట్‌లో మనం ఆలోచిస్తే ఏంటంటే ఇట్లనే ఉంటదనమాట. అంటే అమౌంట్ కూడా సెట్ అవ్వాలనుకోండి. ఇవన్నీ చూసుకొని మనకి సెట్ అయినాయి అనుకుంటేనే ఇంకొక పెయిర్ ఎక్స్‌ట్రా తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు ఆ గ్లాస్ కోసం నేను, మా వారు కొట్టుకుంటాం అనమాట. ఆ గ్లాస్ నాకు అసలు యాక్చువల్లీ నా కోసం అని తెచ్చుకున్నా. కానీ ఆయనకి నచ్చిందంట. సో, ఎప్పుడు చూస్ చేసినా ఏదైనా కూల్ డ్రింక్ తాగాలన్నా మా వారు ఇంక దాంట్లోనే తాగుతాడనమాట. ఆ గ్లాస్‌లోనే. సర్లే ఇంకెందుకులే ఫైటింగ్ అని ఇంకా మనకి ఆడవాళ్ళకి ఉన్నదే కదా కాంప్రమైజ్ అవ్వడం. సో, ఇలా కాంప్రమైజ్ అవుతా అనమాట. ఈ గ్లాసెస్ ఏమో నాకు గిఫ్ట్ కింద వచ్చాయి. అంటే మనం ఏదైనా బట్టలు కొన్నా, ఏదైనా గిన్నెలు కొన్నా షాపింగ్ మాల్స్‌లో ఇస్తారు కదా! అలా నేను శారీస్ కొన్నా అనమాట. ఆషాఢం సేల్‌లో అప్పుడు కొంటే 3 శారీలేమో కొంటే నాకు ఇది గిఫ్ట్ హ్యాంపర్‌గా ఇచ్చారు. సో, ఒక్క బాక్స్‌లో 6 గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా అప్పుడైతే ఇలాంటి గ్లాసులు పట్టుకోవడానికి సరిగ్గా లేదు. ప్లస్ చూడడానికి కూడా నాకెందుకో ఇవి మందు గ్లాసుల్లాగా అనిపిస్తున్నాయని నేను డీమార్ట్‌కెళ్ళి ఆ గ్లాస్ కొనుక్కుంటే ఇంకా దానికే అసలు ఫైట్ అయితుంది. సర్లే అని మళ్ళీ నా నా బతుకు ఇక్కడికే వచ్చేసిందనమాట. ఏదైతే వద్దన్నో అది అక్కడికే వచ్చింది. మాక్సిమం మార్నింగ్ సెక్షన్‌లో వంట అయిపోగానే గిన్నెలన్నీ తోమేస్తున్నా. సింక్‌తో సహా మొత్తం కడిగేసి అక్కడ పెడుతున్నా అనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంకేమైనా తిన్న ప్లేట్‌ల ఇట్లా జ్యూస్ చేసినవి ఉంటే ఇవి కూడా కడిగేసి అక్కడ పెడుతున్నా. కానీ ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో అసలు గిన్నెలు కడగలేనంత ఉందనమాట. ఎందుకు అనంటే వాటర్ అయితే ఎలా మనకి గీజర్‌లో గాని బాగా కాగబెట్టిన వాటర్ ఎట్లుంటాయి వేడిగా ఆ లెవెల్‌లో ఉన్నాయి. ముట్టుకోవాలంటే చెయ్యి కాలుతుంది అట్లుందనమాట వాటరు. నేను కూడా జ్యూస్ తాగంగా కొంచెం జ్యూస్ మిగిలింది. అది బబ్లూకి ఇద్దామని వెళ్తున్నా. ఇక్కడ మా వారైతే మంచిగా ఏసీ యేసుకొని పాపం ఎండలో వచ్చాడు కదా! అసలు సోయి లేకుండా నిద్రపోతున్నాడు ఇంకా. ఇంకా మా వారు పక్కన పడుకుంటే బబ్లూ ఏమో మంచిగా టాయ్స్‌తో ఆడుతున్నాడనమాట. వాళ్ళిద్దరు ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారు. టైం వచ్చేసి 4:15 అలా అవుతుంది. ఒకసారి ఎండ ఎలా ఉందో చూసొద్దామని డోర్ అయితే ఓపెన్ చేశా. అసలు మొహం అయితే ఇట్లా కమిలిపోతుందనమాట. ఆ వేడికి ఆ సెగలకి. మీకు చూపిస్తా చూడండి. సూర్యుడు 4 అట్లయినా కూడా ఎర్రగా కనిపిస్తాడు. వామ్మో అనిపిస్తుంది. ఇక నేను రీసెంట్‌గా మనీ ప్లాంట్‌ని తీసేసి 2 కొమ్మలుగా ఏసా కదా! ఆ 2 కొమ్మలు కూడా మొత్తం ఎండిపోయి కింద అడుగున వేర్లలాగా ఫామ్ అయిందనమాట. ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఇంకొక 3 చెట్లలాగా వస్తున్నాయి ఇంకా. అంటే ఆ 3 కూడా 3 తీగల్లాగా అయితే కొంచెం పర్లేదు. అసలు పూర్తిగా ఎండిపోతదేమో అనుకున్నాను గానీ లేదు, మంచిగా వచ్చేసింది. కాకపోతే డైలీ వాటర్ పోస్తున్నా. ముందు 2 డేస్‌కోసారి అట్లా పోసేదాన్ని గానీ ఎండలకి నేనే తట్టుకోలేకపోతున్నా. పాపం చెట్లు ఎట్లుంటే మరీ ఎండిపోతాయేమో అని ఇప్పుడు డైలీ ఈవినింగ్ టైమ్‌లో పోస్తున్నా అనమాట. మెయిన్‌గా ఈ ఎండాకాలంలో మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ ఉంటే చాలు. ఇక్కడ 4:30 అవుతుంది కదా! ఎండలు ఇంత విపరీతంగా ఉన్నాయి. సో, ఇంట్లో బెడ్‌షీట్స్ గానీ, ఇంకా పిల్లో కవర్స్ గానీ, కర్టెన్స్ గానీ ఉతకాలంటే ఇప్పుడే నాకు టైం దొరుకుతది. ఎందుకంటే ఒక్కసారి ఎండాకాలం అయిపోయిందంటే ఇగ బట్టలు ఒక హాఫ్ డే కాదుగా 2 రోజులు ఎండడం కూడా కష్టం. ప్లస్ ఆ ఎండినా కూడా కంఫర్ట్ ఏస్తేనే ఓకే. నాకు కొంచెం స్మెల్ పర్లేదు. లేదనంటే మాత్రం ముక్క వాసనొస్తాయి. అందుకే ఎలాగో మంచిగా ఎండుతున్నాయి కదా అని చెప్పేసి ఇక బెడ్‌షీట్ కూడా రోజుకొకటి ఏసేద్దామని ఇగ ఏస్తున్నా అనమాట.
నిన్న సాయంత్రం ఎండేసిన బట్టలు ఇప్పుడు మడత పెట్టేసుకొని ఇంకా ఈ రోజు మళ్ళీ ఇంకో సెక్షన్ బెడ్షీట్స్ తో సహేస్తున్నాను. నిన్న సోఫా కవర్లు వేసా. సో ఇలా రోజుకొకటి విధంగా ఏదో ఒకటి బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ కర్టన్స్ కానీ ఇలా అన్ని వేసుకొని ఇంటిని ఒక్కసారిగా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ ఎండలు ఉన్నప్పుడే. మంచిగా వేడి వేడిగా బట్టలు అయితే అసలు ఐరన్ చేస్తే ఎలా వేడిగా ఉంటాయి అలా ఉన్నాయి అనమాట. అట్లా ఉన్నప్పుడే మంచి బయటనే ఫోల్డ్ చేసుకొని వద్దామని అన్ని బట్టలన్నీ కూడా ఎవరికి వాళ్ళకి ఫోల్డ్ చేసి ఉంచాను అనమాట. బబ్బులు అన్ని ఒక రూమ్ లో, మా సారీ నాయి ఒక రూమ్ లో కదా. సో ఇంకా డివైడ్ చేసేసి ఎవరి వాళ్ళ రూమ్ లో పెట్టేసి సర్దేసి వస్తున్నా ఇంకా. సో ఆల్రెడీ అంటే ఎండిన బట్టలు తీసేసి సర్దేసి ఫోల్డింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉతికిన బట్టలు ఏమైనా ఉంటే మళ్ళీ అవి ఎండ వేసేసేషన్ అనమాట. ఇంకా పని అసలు మనకి చేతి నిండా ఉంటది ఎప్పుడు కూడా. ఓసారి విసుగొచ్చేసి ఎక్కడ పని అక్కడ వదిలేసి ఫస్ట్ రెస్ట్ తీసుకోవడమే ఇంపార్టెంట్ అని నేను అట్లా అన్ని వదిలేసి మరి నా బాడీకి రెస్ట్ ఇస్తా. కానీ ఒక్కోసారి మాత్రం ఇంట్లో గలీజ్ అనిపిస్తే అసలు రెస్ట్ తీసుకోవాలని కూడా అనిపించదు. ముందు ఆ పని అయిపోగొడితే ఇల్లు నీట్ గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా మెయిన్ అంటే బెడ్షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్స్, సోఫా కవర్లు, కర్టన్లు ఇవన్నీ కూడా మాక్సిమం నేను రాజస్థాన్ వాళ్ళు వస్తారు ఒక లారీ అంత స్టఫ్ వేసుకొని వింటర్ సీజన్ లో వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాను అనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ మంచిగా ఉంటుంది, ప్లస్ అలాగే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇవే బెడ్షీట్స్ బయట తీసుకుంటే 2000 అట్లా ఉంటుంది. నాకు ఇది 500కే ఇచ్చారనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటా. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.